అతను చూడ్డానికి ఒట్టి అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ చేసే పనులన్నీ టోటల్ డిఫరెంట్. చిన్నా చితక చీటింగ్ పనులు చేయడం మానేసి ఏకంగా పొలిటికల్ లీడర్లనే టార్గెట్ చేశాడు. ప్రభుత్వ పథకాలు, కేంద్రం నిధుల ఆశ చూపి అరచేతిలో వైకుంఠం చూపించాడు. బడా నేతలు సైతం అతని మాయలో పడి లక్షలు సమర్పించుకున్నారు. ఇంతకీ ఎవరా చీటర్? ఇప్పుడేం చేస్తున్నాడు? ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఇతను తోటకూర బాలాజీ ఎలియాస్ మనోహర్. చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నాడు. ఏం పని చేస్తాడనేగా మీ అనుమానం? వృత్తి పొలిటికల్ లీడర్స్ ను బురిడి కొట్టించడం. అవునండి, అమాయకత్వపు చూపులతో, అంతకు మించిన నమ్మబలికే మాటలతో అందరినీ మాయ చేయడంలో మనోడు దిట్ట. రీసెంట్ గా తెలంగాణ ఎంపీ పొంగులేటికి, ఏపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు కేంద్రం నుంచి నిధులొచ్చాయని ఫోన్లొచ్చాయి. అవి మీ అకౌంట్లోకి రావాలంటే మాకు 10% కమిషన్ ఇవ్వాలని కోరాడు. ఇదంతా నిజమే అనుకున్న ప్రజాప్రతినిధులు అతను అడిగినట్టుగా డబ్బులు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. కట్ చేస్తే కేంద్రం నుంచి వస్తుందని ఆశించిన లీడర్లు డీలా పడ్డారు. కట్ చేస్తే ఇలాంటి ఫోన్ కాలే టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి వచ్చింది. మొదట్లో నిజమే అనుకున్నా ఆయన పిఏ కాస్త తెలివిగా వ్యవహరించి తీగలాగాడు. అంతే, బాలాజీ అలియాస్ మనోహర్ డొంకంతా కదిలింది. అసలు అలాంటి పేరుతో ఏ వ్యక్తి లేడని, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రాలేదని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చిన పిఏ అతని అరెస్టులో కీ రోల్ ప్లే చేశాడు. దేవరకుమార్ అనే పేరుతో ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరు లేరని తెలిసింది. సో అతనికి ఏం చెప్పానంటే, నేను డబ్బులు మీరు అడిగినంత, అతను ఏమన్నాడంటే 31/5/2017 వరకే డేట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే, నేను బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేస్తాను, నాకు మాత్రం ఒక 10% ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి 1,25,000 వరకు డిమాండ్ చేశాడండి అతను. సరే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను. మళ్ళీ నిన్న సండే రోజు ఫోన్ చేసి డబ్బులు ఇస్తా అన్నారు కదా మీకు అని అన్నారు. సో డబ్బులు ఇస్తానండి అంటే అతను అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్లో ఇవ్వమని చెప్పారు. సండే కదా బ్యాంకులు ఉండవంటే, లేదండి డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కదా డిపాజిట్ చేయండి అంటే, నేను వేస్తాను అని చెప్పి వెళ్ళి సర్వర్ డౌన్ ఉందండి, అసలు వేయడానికి వీలవ్వట్లేదు ఎక్కడ, మీరు ఎవరైనా మాన్యువల్గా పంపిస్తే క్యాష్ ఇస్తాను అని చెప్పాను. సో అతను ఏం చేశాడంటే, నేను సాయంత్రం 7 o'clockకి అతను అంచడైన అంకుష్ అనే అతన్ని ఈసీఎల్ దగ్గర నాగారంకి 7 o'clock పంపించాడు డబ్బులు తీసుకోవడానికి. సో నేను జూబ్లీహిల్స్ పోలీసుల సాయంతో అతన్ని, ఎవరైతే డబ్బులు తీసుకోవడానికి వచ్చారో అంకుష్ అనే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేవర్ కుమార్ గా చెప్పుకున్న బాలాజీ తెనాలివాసి. ఇతనిపై 30కి పైగా ఇలాంటి కేసులే ఉన్నాయంటే ఎంత ఖతర్నాక్ కిలాడియో అర్థం చేసుకోవచ్చు. బాలాజీ బాధితుల్లో చాలా మంది బడాబాబులే. సిసిఎస్, బంజారాహిల్స్, కాచిగూడ, విజయనగరం ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కేసులున్నాయి. ఫోన్ చేయడం, ఫలానా ఆఫీసర్ అని చెప్పడం, స్కీమ్ల పేరుతో బురిడి కొట్టించడం బాలాజీ మోడస్ ఆపరాండి. గతంలో బొత్స సత్యనారాయణ కూడా ఇతని బాధితుడే. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ప్రతి కాన్స్టిట్యున్సీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది. ఆ ఫండ్లో ఏంటంటే ఒక 2 crores వరకు ఏదైనా మీరు బిజినెస్లు పెట్టుకోవడానికి, మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే చెప్పండి, వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవడానికి నేను సాయం చేస్తాను. యాక్చువల్గా 31/5/2017కి డేట్ అయిపోయింది, అయినా కానీ నేను బ్యాక్ ఎండ్లో అప్లోడ్ చేస్తాను, మీకు వచ్చే విధంగా చేస్తాను, ఒక 10% డబ్బులు ఇవ్వాలి నాకు అని. మొత్తానికి దొంగ దొరికాడు. ప్రజాప్రతినిధులు రిలాక్స్ అయ్యారు. అయితే ఫోన్ చేసింది ఎవరో నిర్ధారించకుండా ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులే బాధితులుగా మారడం కాకీళ్లు సైతం విస్మయానికి గురిచేసింది.